క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచన. స్నేహితుడిగా సాయం చేసేందుకు నేను రెడీ. యుద్ధం విషయంలో మేము తటస్థంగా లేం, శాంతి వైపే దృఢంగా నిలబడినాం. ఉక్రెయిన్ లో పర్యటించిన ప్రధాని జెలెన్స్కీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోదీ, ఒక ఫ్రెండ్ మాదిరి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలంటున్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. శాంతి స్థాపనకు నేను సిద్ధంగా ఉన్నా. తర్వాత ఇక్కడ ఏది రష్యా కానీ తర్వాత ఉక్రెయిన్ కానీ అంటే జెలెన్స్కీ అటు పుతిన్ ఇద్దరు కూడా సామరస్యంగా మాట్లాడుకొని ఒక పరిష్కార మార్గాన్ని చూడాలి. కానీ నీ మీద నేను బాంబులు వేస్తాను, నా మీద నువ్వు బాంబులే, ఇట్లా బాంబులు వేసుకుంటూ పోతే ప్రజలందరూ కూడా చచ్చిపోతారు. అట్లా మంచిది కాదు. ఇది ప్రపంచ శాంతికి కూడా విఘాతం కలిగిస్తుంది అని చెప్పేసి ప్రధాని చెప్పింది. ఇప్పుడు బలమున్న దేశం బలహీనమైన దేశాన్ని అటాక్ చేస్తే దేశం మొత్తం సర్వనాశనం అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎటుపోవాలి? అయితే ఈ విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయి అనమాట. అసలు యాక్చువల్గా ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఒక సామ్యవాద భావజాలం ఉన్నటువంటి దేశాలు ఒకవైపు, తర్వాత ఇది పెట్టుబడిదారి భావజాలం ఉన్నటువంటి దేశాలు ఇంకోవైపు. అట్లా ప్రపంచము రెండు భాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ మన భారతదేశానికి సంబంధించి అలీన విధానాన్ని పాటించిండు. అలీన విధానం అంటే అంటే ఏ కూటమిలో విలీనం కానటువంటి విధానాన్ని అనుసరించిండు. అయితే ఇప్పుడు అటువంటి విధానాన్ని మేము అనుసరిస్తలేము. క్లియర్గా శాంతి కోసం ఇరు వర్గాల మధ్య చర్చలు జరుపుతామని చెప్పేసి ప్రధాని అంటా ఉన్నాడు. అయితే అక్కడ రష్యా మొత్తం కూడా రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ ఉండే అప్పుడు, ఇప్పుడు యుఎస్ఏ ఎట్లయితుందో యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి 50కి పైచిలకు దేశాలు అందులో ఉంటుండే, చిన్న దేశాలన్నీ కూడా అది యుఎస్ఎస్ఆర్గా ఉండే. అయితే అప్పుడు సామ్యవాద భావజాలంతో అవంతా కూడా యుఎస్ఎస్ఆర్ ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇక్కడ అమెరికా తర్వాత ఇక్కడ కూటమి అంతా కూడా ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ వెళ్ళిండ్రు. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా రెండు విభాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు అంటే జెలెన్స్కీకి అంటే ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధించి అమెరికా మేము మద్దతు ప్రకటిస్తాం, తర్వాత 100% మీకు ఎటువంటి సాయమైనా అందిస్తామని చెప్పేసి బాంబులు సహకారం అంటే ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. అయితే అట్లా కాదు అని చెప్పేసి ప్రధాని అంటున్నా ఉన్నాడు. తర్వాత అక్కడ రష్యా కూడా రెడీ చేసుకుంది. రష్యా కూడా ఉక్రెయిన్ మీద దాడి, తర్వాత ఉక్రెయిన్ రష్యా మీద దాడి, ఇట్లంతా కూడా జరుగుతుంది. ఉక్రెయిన్ అయితే సర్వనాశనం అయిపోయింది. చిన్న దేశం అది. అసలు యాక్చువల్గా ఈ అమెరికా అండా చూసుకొని ఉక్రెయిన్ మొత్తం మీద నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే అది అక్కడ రష్యా అనేటువంటి చాలా పెద్ద దేశం, తర్వాత బలమైనటువంటి దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా భారతదేశానికి పూర్తి సహాయ సహకారాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందించినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా. కాబట్టి రష్యా మనకు స్నేహపూర్వకమైనటువంటి దేశంగా గతం నుంచి ఉంది. అయితే అమెరికా కూడా ఇప్పుడు అంటే అమెరికాతో కూడా సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఒక అంటే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, తర్వాత బలమైనటువంటి మానవ వనరులు అంటే ఎక్కువ జనాభా మన దగ్గర ఉన్నది కాబట్టి మానవ వనరులు ఉన్నటువంటి దేశంగా భారతదేశం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇక్కడ అమెరికా కూడా ఇప్పుడు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ శాంతి నెలకొనాలి. తర్వాత ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. అందుకే పోరు నష్టం పొందు లాభం అంటారు. అంటే పోరు అంటే యుద్ధం అన్నట్టు, యుద్ధం అనేటువంటిది నష్టమే చేస్తుంది ఎప్పుడైనా. లైక్ చేయండి,